ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి మనం చూసాం కదండీ. మొన్న ఈస్టర్ పండుగ రోజున మత్తయి సువార్త 21 నుంచి 16 వచనాలు మనం ధ్యానం చేశాం కదా. ఇందాక బ్రదర్ చెప్పారు కరెక్టే. గత వారం ఏంటండి? మట్టలాదివారం, యేసయ్యని ఊరేగించినటువంటి వారం. ఆ వారం ఎందుకుని అంత ప్రాముఖ్యత అంటే ఆయన చివరి ప్రవచనం, ఆ ప్రవచన నెరవేర్పు మనం ధ్యానించాం శుక్రవారం మన మట్టల ఆదివారం రోజున. పాత నిబంధన అనగా అంటే ఏంటండి? ప్రవచన సారం. క్రొత్త నిబంధన అంటే ఏంటండి? ప్రవచన నెరవేర్పు. హల్లెలూయా. ఆ పాత నిబంధనలో తండ్రి తనని ఏ పని మీదైతే పంపించాడో అవన్నీ నెరవేర్చుకుంటూ లాస్ట్కి ఇంకేం మిగిలిపోయినాయా అవన్నీ నెరవేర్చుకుంటూ ధ్యానిస్తూ వచ్చాడండి. ఆ మట్టల ఆదివారం రోజున గాడిద మీద ఊరేగడానికి జకర్యా గ్రంథం 9:9లో సెలవిచ్చినటువంటి రీతిగా నీ రాజు నీతిపరుడు, నీ రాజు సాత్వికుడు, ఇదిగో గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడు, నువ్వు సంతోషించు, నువ్వు ఉల్లాసంగా ఉండు, ఎందుకంటే నీ మీద ఉన్న పాప భారం తొలగించబడుతుంది. ఎవరైతే గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోకి వస్తాడో ఆయనే నీ రాజు, ఆయనే నీ విమోచకుడు. ఆనాడు జకర్యా ప్రవక్త ప్రవచించారండి. ఆ ప్రవచనాల కొరకు కూడా ఆనాటి కాలం ఇశ్రాయేలీయులందరూ ఎదురు చూస్తూ ఉండేవారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జకర్యా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనానికి మత్తయి సువార్తలో ఉన్నటువంటి గాడిద ఎక్కి ఆయన ఊరేగడానికి ఈ మధ్య కాల వ్యవధి ఎంతో తెలుసండి? ఈ మధ్య కాల వ్యవధి 940 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన ప్రవచించాడంటే, ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో కూడా చాలా మాట ఇచ్చి ఉంటాడండి. చాలా ప్రవచనాలు ఉంటాయి, చాలా దేవుడు మనతో మాట్లాడిన మాటలుంటాయి. అయ్యో కానీ ఆ మాటలు నెరవేరట్లేదని భంగపడక్కర్లేదు, ఎదురు చూద్దాం. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎదురు చూసినట్లుగా మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఖచ్చితంగా దేవుడు మాట నెరవేర్చి తీరుతాడండి. ఆ 940 సంవత్సరాలు అయిపోయినా సరే ఏం చేశాడన్న మాట నెరవేరింది. ఆ గాడిద పిల్ల మీద ఎక్కువచ్చాడు. బేతనియా దగ్గర ఉన్నటువంటి బేత్పగేకి పంపించాడు ఇద్దరిని. మనం ఆ వాక్యం అంతా ధ్యానించాము. గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్ల ఎందుకు? ఒక్క ఆన్సర్ చెప్పండి. మరి మట్టలాదివారం సందేశం ఇదే కదా. గాడిద పిల్లకి బదులుగా గొర్రె పిల్ల ఎందుకు? ఆ గాడిద పిల్ల అంటే అసలు గాడిద పిల్ల ఎందుకు ఎక్కాడు? గాడిద పిల్లని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఆ గాడిద పిల్లని ఎందుకు ఎక్కి ఆ మందిరంలోకి రావాలి అంటే నిర్గమాకాండము 13వ అధ్యాయం 13వ వచనంలో స్పష్టంగా మాట్లాడాడు దేవుడు. గాడిద అపవిత్రం, గాడిద నెమరవేయదు, గాడిద గిట్టలు చీలయి ఉండవు, కాబట్టి అది అపవిత్రం, అది ఎవరు ఇష్టపడరు, ఎవరు కోరుకోరు. మనము కూడా అంతే, మనల్ని ఎవరు ఇష్టపడరు, మనల్ని ఎవరు కోరుకోరు. నిజమైనటువంటి ప్రేమ ప్రకటించే వాళ్ళు ఎవరు ఉండరండి. కేవలం అవసరాలకు నిమిత్తం మాత్రమే మనల్ని ఈ లోక ప్రేమ అంతే. కానీ శాశ్వతమైనటువంటి ప్రేమ మాత్రం దేవుడు ప్రేమ. మరి ఎందుకు యేసు ప్రభు గాడిదని ఎక్కి వచ్చాడు? అదండి మట్టలాదివారం రోజున మనం విన్న సందేశం. అసలు గాడిదని ఎక్కి రావటానికి ఎందుకు, గాడిదని ఎందుకు కోరుకుంటున్నాడు, ఇద్దరు శిష్యుల్ని ఎందుకు పంపించాడు, గాడిద పిల్లని ఎందుకు విడిపించాడు, ఆయన విడిపించటంలో ఉన్నటువంటి మర్మం ఏంటి, ఆ యొక్క గాడిద గురించి ఉన్న జీవిత గాథ ఏంటి అని చూస్తే నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో దేవుడే ఇచ్చాడు ఆజ్ఞ. ప్రతి తొలిచూలు పిల్ల దేవునికి ప్రతిష్ఠితం. ప్రతి తొలిచూలు పిల్ల, అది మనుషుల్లో కావచ్చు, జంతువుల్లో కావచ్చు, పక్షుల్లో, ఏది ఏమైనప్పటికీ జంతువులు ప్రతి దాంట్లో ప్రతి తొలిచూలు పిల్ల దేవుడికి ప్రతిష్ఠితం. కానీ లేవియా కాండంలో వాక్యం ఉంటుంది కదండి, కొన్ని అపవిత్రం, కొన్ని పరిశుద్ధపరచడం. దేవుడే చెప్పాడు, పొలుసులు లేనటువంటివి అపవిత్రం కదా, గిట్టలు చీలనటువంటివి అపవిత్రం, నెమరు వేయనటువంటిది అపవిత్రం. మరి గాడిద అపవిత్రం. గాడిదకి తొలిచూలు పిల్ల ఉంటుందా ఉండదా? ఉంటుంది. మొదటి సంతానం ఉంటుందా ఉండదా? మరి అది అపవిత్రం. మరి మొదటి సంతానం దేవుడికి ప్రతిష్ఠత అని చెప్పి దేవుడే చెప్పాడు. మరి ఇది అపవిత్రం, ఇది ఎలా ఇవ్వాలి దేవుడికి? అపవిత్రమైంది దేవుడికి ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు.
మరి అక్కడేం చేయాలి? అందుకే నిర్గమాకాండం 13:13లో దేవుడు సెలవిచ్చాడు, మీకు కనుక గాడిద పిల్ల ఉంటే, ఆ గాడిద పిల్లకి తొలిచూలు పిల్ల కనుక ఉంటే, ఆ గాడిద పిల్లని మీరు ఉంచుకోవాలి అనుకుంటే, దాన్ని చంపటం మీకు ఇష్టం లేకపోతే దానికి బదులుగా ఏమివ్వాలి? గొర్రె పిల్లని కొని, గొర్రె పిల్లని దేవునికి బలి అర్పణగా, బలి పశువుగా ఇవ్వాలి. అర్పణ ఇవ్వాలి. అర్పణ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటారు కదా. ఎవరైతే గొర్రెపిల్లను కూడా కొనలేనటువంటి స్థితిలో ఉంటారు పేదవారు, ఆ కొనలేని వారు ఏం చేయాలి? గొర్రెపిల్ల ఖరీదు ఎక్కువ. కొనలేని వారు ఏం చేయాలి? పుట్టినటువంటి ఆ మొదటి గాడిద పిల్ల మెడ విరగదీసి చంపేయాలి. అక్కడున్నది అదే నిర్గమాకాండం 13:13లో ఆ ప్రతి తొలిచూలు గాడిద పిల్ల మెడ విరగదీసి చంపి పారేయాలి. లేదు మేము చంపలేము, ప్రాణం అప్పట్లేదు, మేము ఇవ్వగలం, బదులిస్తాము అంటారా? బదులుగా గొర్రె పిల్లని కొని ఆ గొర్రె పిల్లని దేవునికి బలి పశువుగా అర్పణగా ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొచ్చాడండి యేసయ్య, అందుకొచ్చాడండి. ప్రతీదీ సరిచేయటానికి వచ్చాడు, నశించిపోతున్న దాన్ని రక్షించటానికి వచ్చాడు. గాడిద పిల్ల మీద ఏముందండి? మరణ శాసనం ఉంది. ఆ గాడిద పిల్ల మీద పుట్టగానే ఏంటండి? పుట్టగానే ప్రథమ సంతానం చంపేయాలి. ఎంత బాధగా ఉంటుందండి. అది దేవుడు చూశాడండి, దాని మూలుగులు విన్నాడండి, దాని ఆర్తనాదాలు విన్నాడండి, దాన్ని కోరుకున్నాడండి. అందుకే కోరుకుంటున్నాడు. అందరూ విసర్జించిన దాన్ని, అందరూ అసహించుకున్న దాన్ని, హేళన చేయబడినది, అపవిత్రమైనది, అది ఎవరికి పనికిరాదు, ఎవరు ఇష్టపడరు, ఎవరు ప్రేమించరు, అటువంటి దాన్ని దేవుడు కోరుకున్నాడు. దాని మీద ఏముందో తెలుసండి? మరి ముఖ్యంగా మరణ శాసనం ఉంది. ఆ మరణ శాసనాన్ని కొట్టివేయటానికి వచ్చాడండి యేసయ్య. ఆ ఫిలిప్పీ పత్రికలో దేవుని వాక్యం ఉంటుంది కదండి, మీ మీద చేయి వ్రాతగా ఉన్నటువంటి ఆ యొక్క సిలువని పత్రాన్ని మేకులకి దిగగొట్టి ఆ చేయి వ్రాతను నేను తుడిచివేశాను, తుడిచేయటానికి వచ్చాడండి. లూకాసువార్త 19:10 ఉంటుంది, నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు. ఆ గొర్రె పిల్ల మీద ఉన్న, గాడిద పిల్ల మీద ఉన్నటువంటి ఆ మరణ శాసనాన్ని కొట్టివేయటానికి వచ్చాడు. ఆ గాడిద పిల్ల ఎవరో తెలుసండి? మనమే. ఆ గాడిద పిల్లలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో తెలుసండి? గాడిద నెమర వెయ్యదు, అమాంతం మింగేయడం వరకే, అది నెమర వెయ్యదు. నెమర వెయ్యకపోతే అపవిత్రం. విన్న వాక్యం మనం ధ్యానించకపోతే మనం అపవిత్రులమే. ఆ వాక్యం జ్ఞాపకం చేసుకోకపోతే, హృదయంలో చోటు ఇవ్వకపోతే, దాన్ని మరలా ధ్యానించకపోతే, అది నెమర వెయ్యకపోతే అపవిత్రులమే. అంతేకాదు, అది దాని గిట్టలు చీలబడి ఉండవు, అది అపవిత్రం. ఏదైతే అపవిత్రం 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 అన్నారో దేవుడు అదే కోరుకున్నాడండి. ఆ నశించిపోయిన దాని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ గాడిద పిల్లకు బదులుగా యేసయ్య ఎవరండి? దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29 ఉంది. బాప్తిసమిచ్చే యోహాను అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు ఆ గాడిద ఎవరండి? మనమే. ఆ గాడిద పిల్లకి బదులుగా ఈ గొర్రెపిల్ల ఎవరండి? యేసయ్యే. ఆ గాడిద పిల్లకి బదులుగా ఆ పాపం, మరణం, శాపం అంతా ఈ మీద వేసేసుకొని, ఆ గాడిద పిల్లకి బదులుగా గొర్రె పిల్ల దేవునికి అర్పితం. ఆయనే అర్పించుకున్నాడు, తనకు తానే అర్పించేసుకున్నాడు, తనకు తానే బలి అయిపోయి. ఎవరో చంపటం కాదండి, ఆ యొక్క నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పు కొరకు వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడండి. అందుకే గాడిద పిల్లని విడిపించాడు. కావాలి, ఆ గాడిద పిల్ల కావాలి. ఎవరు ఎక్కలేదు అంతవరకు, దాన్ని ఎవ్వరు కూడా సాధు చేయలేదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎవరు వాడుకోకుండా కట్టబడి ఉన్నది. దానికి ఒక యజమానుడు ఉన్నాడు. ఎవడా యజమానుడు? అపవాది చేతుల్లో ఒకానొకప్పుడు మనం బందీకృతులంగా ఉన్నాం. ఎన్ని బంధకాలో, పాపం అనే బంధకం, శాపం అనే బంధకం, రోగం అనే బంధకం, అప్పులనే బంధకం, ఎన్ని బంధకాలో. ఆ బంధకాలన్నిట్లో మూలుగుతుందండి ఆ గాడిద పిల్ల. ఆ చావిడిలో, ఆ యొక్క వర్షారాలో కట్టబడి ఉన్నది. ఆ 2 దారుల మధ్యన ఉన్నది. అటు వెళ్ళాలో తెలీదు, దానికి ఇటు వెళ్ళాలో తెలీదు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. దాన్ని కోరుకున్నాడు దేవుడు, దాన్ని విడిపించాడు. దాన్ని ఎలా అయితే విడిపించాడో మనల్ని విడిపించాడు. దాన్ని ఎలా అయితే విడిపించిన తర్వాత ఏమైందండి? ఆయన ఎక్కాడు, ఊరేగుతున్నాడు, వస్త్రములు పరవబడి ఉన్నాయి. ఇశ్రాయేలీలందరూ చూశారు. ఆ ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు తెచ్చి ఆ దారి పొడుగున పరుస్తున్నారు.
వారి వస్త్రముల పై వస్త్రములు తీసి ఆ గాడిద మీద వేస్తున్నారు. ఆ గాడిదకి సన్మానం జరుగుతుంది. ఆ గాడిదకి ఘనత వచ్చింది. ఈ రోజున ఆ గాడిద ఎవరో తెలుసా? మనమే. మనం ఒకప్పుడు పాపులమే, పాపుల జాబితాలో ఖచ్చితంగా ఉన్నవారమే. పాపులు అంటే వ్యభిచారము, దొంగతనం, హత్య, అర్హత. ఓ అయి కాదండి. ఏదో ఒక పాపం. ఏ పాపం చేయలేదా? నీ నీతిమంతుడు అనుకున్నావా? తప్పు. నీ నీతిమంతుడి, నేనే పాపం చేయలేదని ఖచ్చితంగా తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుంది. ఆ తల్లిదండ్రులు ఎవరండి? ఆదాము, అవ్వ. అక్కడ నుంచి వచ్చినటువంటి పాపం, శాపం మనల్ని ఏలుబడి చేస్తూనే ఉంటుందండి. ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళ మీద ఆ ఏలుబడి ఖచ్చితంగా ఉంటుందండి. అందుకే ఈ బాప్తీసం. ఎవరైతే ఆ బాప్తీసంలో యేసయ్య రక్తంలో కడగబడతామో మనకు విడుదల. విడిపించడానికి, ఇశ్రాయేలును విడిపించటానికే ఆయన వచ్చి ఉన్నాడు అండి. హల్లెలూయా. అవంతా మనం గత వారం చూసేసామండి. గత వారం ఆదివారం, మట్టల ఆదివారం నాడు ఈ వాక్యం అంతా ధ్యానించాం. ఆ గాడిద పిల్లని ఎక్కాడు, ఊరేగుతున్నాడు. ఈ రోజున మనం ఊరేగిస్తున్నామా? ఒకప్పుడు మనం బంధించబడి ఉన్నాం. మరి దాని మెడ ఎందుకు విరగదీశాడు? ఎందుకు విరగతీసేమన్నాడు అంటే, మోషేతో దేవుడు చెప్తాడు, మోషే, ఈ ప్రజలు మాట వినని ప్రజలు, మెడ వంచని ప్రజలు. మోషేతో దేవుడే చెప్తాడండి, మోషే, ఈ ప్రజలు మెడ వంచని ప్రజలు, అందుకే ఈ మెడ ఎరగతీసేయాలి అన్నాడు. అందుకే ఈ మెడ విరగదీసేసాడండి. గాడిద మెడ వంచదు. గాడిద ఎప్పుడు మెడ వంచదండి. మాట వినదు. మాట వినని తత్వం. దానికి ఏంటి సాదృశ్యం తెలుసండి? వెనక్కాలతో తిరగబడి తంతది. దానిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి తెలుసండి? తిరుగుబాటు స్వభావం, మాట విననటువంటి స్వభావం, గిట్టలు చీలనటువంటి స్వభావం, నెమరు వేయనటువంటి స్వభావం. అందుకే దాని మెడ విరగదీయాలన్నాడండి దేవుడు. చూసారా గాడిదలో ఎంత లోతైనటువంటి మర్మం ఉందో? అవన్నీ మనలో ఉన్న స్వభావానికి సాదృశ్యం అండి గాడిద. ఆ దానిలో ఏ స్వభావం అయితే ఉన్నదో, తిరుగుబాటు చేసే స్వభావము, మాట వినని స్వభావం, లోబడినటువంటి స్వభావం, ఇవన్నీ మనకి సూచన. అందుకే ఆ గాడిద పిల్ల మెడ విరగదీసి చంపాలి. మొదటిసారి పుట్టింది. కానీ మనిషి కుమారుడిగా ఆయన దిగి వచ్చిన తర్వాత మనుషులు మాత్రమే కాదండి, జంతువులను కూడా విడిపించేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిద మనకు ప్రతిరూపం, మనకి పోలి ఉన్నది. మానవునికి పోలి ఉన్నది ఆ గాడిద. ఆ గాడిదకి బదులుగా గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. ఆయనే బలి అర్పణగా అర్పించబడి ఉన్నాడు. ఈ రోజున మనం విడిపించబడ్డామండి. ఎవరెవరైతే రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయిందో అన్ని సంవత్సరాలు అవుతుంది మనం రక్షణ పొంది. కానీ మనం ఊరేగిస్తున్నామా? ఊరేగించడం దేనికి సాదృశ్యమో తెలుసా అండి? యేసయ్యను ప్రకటించటానికి, యేసయ్యను ఘనపరచటానికి. మరి ప్రకటించటానికి, ఘనపరచటానికి, ఆయన ఊరేగించటానికి మనం ఎంతవరకు వాడబడుతున్నాం? ఎంతవరకు మన జీవితాల ద్వారా ఆయన ప్రకటించగలుగుతున్నాం? ఎంత సువార్త చేయగలుగుతున్నాం? ఎంత మహిమపరచగలుగుతున్నాం? మనం అలా ఉన్నామా? మనం విడిపించబడ్డాం, అంతవరకే అవుతుంది. కానీ మన మీద ఆయన ఆసీనులు అవ్వాలి. మన మీద అంటే ఆ రోజు గాడిద యేసయ్యను మోయటానికి కావాలి. మరియమ్మ గర్భం కావాలి. యేసు ప్రభుని కనటానికి ఆమె గర్భం కావాలి ఆ రోజున. తర్వాత ఆయన ఊరేగడానికి గాడిద కావాలి. ఈ రోజున ప్రకటించడానికి మనం కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన స్తుతించడానికి మనం కావాలమ్మా. ఈ రోజున ఎందుకు ఆ జై జయ ధ్వానాలు? గాడిద మీద ఎక్కి ఆ యొక్క ఊరేగుతూ వస్తుంటే ఏం జరుగుతుంది? జయ జయ ధ్వానాలు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుట వచ్చేవాడు స్తుతించబడను గాక. సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఆయనకి స్తుతులు, స్తోత్రాలు, జై జయ ధ్వానాలు. మరి స్తుతిస్తున్నావా? ప్రకటించట్లేదు మనం. ప్రకటించట్లేదు, సువార్త ప్రకటించట్లేదు అనుకుందాం. లేకపోతే కనీసం జయ జయ ధ్వానాలు మన ద్వారా వస్తున్నాయా? మనం దేవుని స్తుతించేటువంటి వారముగా ఉన్నామా? ఆయన ఆ గాడిద ఎక్కిన తర్వాత ఎంత అద్భుతం! తూర్పు ద్వారం తెరవబడింది. బంగారపు ద్వారం అంటారు దాన్ని, గోల్డెన్ గేట్ అంటారు దాన్ని. మూయబడినటువంటి తలుపులు తెరవబడిన ఎప్పుడు అంటే, ఎప్పుడైతే నువ్వు స్థుతిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో, ఎప్పుడైతే ఆ జయధ్వానములు నీ ద్వారా, నీ ఇంటిలో నుంచి, నీ హృదయంలో నుంచి వస్తాయో, ఆ మూయబడినటువంటి తలుపులు ఆటోమేటిక్గా అవి తెరవబడిపోతాయి. దేవునికి స్తోత్రం. ఆ రోజు యెరూషలేము మందిరపు ద్వారములు తెరవబడినాయి. ఈ రోజున నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి ద్వారాలు మూయబడి ఉన్నాయి. అనేకమైనటువంటి ఆశీర్వాదపు తలుపులు మూయబడి ఉన్నాయి. అనేకమైనటువంటి అడ్డ గడియలు పెట్టబడి ఉన్నాయి. సాతానుడు అనేక రీతిలుగా నిన్ను నన్ను బంధించి ఉన్నాడు. ఆ బంధకాలు తెగిపోవాలి, ఆ బంధకాలు ఊడిపోవాలి, అడ్డగడియలు ఊడిపోవాలి, ఆ తాళాలు పగలగొట్టబడాలి అంటే జయ జయ ధ్వానాలు వినబడాలి.
జయోత్సాహముతో దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తావో పెట్టబడిన అడ్డగడియలు ఊడిపోతాయి. అడ్డగడియలు అంటే ఏంటో చెప్పాను. ఆ అడ్డగడియలు ఎందుకు పెట్టారో కూడా మన దేవుడు గత ఆదివారం అంతా మాట్లాడి ఉన్నాడు. రాజుల గ్రంథంలో సొలొమోను రాజుగారు మందిరం కట్టాడు 7 సంవత్సరాలు కష్టపడి. ఆ మందిరము ప్రతిష్ఠిత రోజున ఆ తూర్పు ద్వారం గుండానే ఆకాశం నుంచి మేఘము వలె దేవుడు దిగి వచ్చాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. అందుకనే ఆనాటి యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా ఈ తూర్పు ద్వారము, ఈ బంగారపు ద్వారము, ఈ గోల్డెన్ గేట్ దేవుడు నడిచి వచ్చి ఉన్నాడు స్థలం, దేవుడు ప్రవేశించినటువంటి స్థలం. కాబట్టి ఈ ద్వారాన్ని ఈ ద్వారం ద్వారా ఇంకెవ్వరూ నడవడానికి వీల్లేదు. దేవుడు సెలవిచ్చేశాడు. ఈ ద్వారం దేవుడికి ప్రతిష్ఠితం. తూర్పు ద్వారం ఈ రోజుకి మూయబడి ఉందండి. పాత నిబంధనలు మూసేశారు. దేవుడు మహిమ, దేవుని యొక్క మహిమ షకేన ఆ యొక్క ద్వారము గుండా వచ్చింది. కాబట్టి ఆ ద్వారము మూయబడింది. ఆ ద్వారమునికి అడ్డగడియలు పెట్టబడి ఉన్నాయి. ఆ ద్వారమునికి తాళాలు బిగించేశారు. ఆ తాళాలు బిగించేసి దాన్ని బంధించేసి ఉంచారు. కానీ ఎప్పుడైతే లేఖనము ప్రవచనము సారముగా ఆయన ప్రవచనం నెరవేర్పు జరుగుతుందో, అక్కడ ఉన్నటువంటి జయ జయ ధ్వానములతో ఆ ఊరేగింపుతో యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నారో, ఆత్మతో నింపబడినటువంటి ఇశ్రాయేలీల జనాంగము యేసయ్య ఊరేగుతూ వస్తుంటే ఆ అడ్డగడియలు తీసివేశారు. ఆ తాళాలు బద్దలు కొట్టేశారు. మూయబడినటువంటి తలుపులు తెరవబడినాయి. ఆ మూయబడినటువంటి తలుపులలో నుంచి దేవుడు నీకేమి ఇస్తున్నాడు సందేశం? నీ జీవితంలో కూడా అడ్డగడియలు ఉన్నాయి, తలుపులు మూయబడి ఉన్నాయి, ఆశీర్వాదపు తలుపులు మూయబడి ఉన్నాయి, ఆ యొక్క దీవెన అనే తలుపులు మూయబడి ఉన్నాయి, అనేకమైనటువంటి బంధకాలు మూయబడి ఉన్నాయి, అనేకమైన బంధకాల ద్వారా బంధించబడి ఉన్నావు. ఆ గడియలు తీయాలి అంటే, ఒకవేళ అపవాది ఏ గడి అయితే బంధించేసి ఉంచాడో ఆ గడియలు నీ జీవితంలో నుంచి తీయబడాలి అంటే నువ్వు స్తుతించు. ఆనాడు ఇశ్రాయేలీయులు వేసిన కేకలే జయోత్సాహముతో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుట వచ్చేవాడు ప్రభు పేరుట వస్తున్నాడు నీ దగ్గరికి. నువ్వు ఆహ్వానించు, నీ హృదయంలోనికి ఆహ్వానించు, నీ గుండెల్లోనికి ఆహ్వానించు, నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆయన ఎప్పుడైతే వస్తాడో మనలోనికి మనం ఆహ్వానించినప్పుడు మనలో ఉన్న బంధకాలు, పాపపు బంధకాలు, ఆ రోగమనే బంధకాలు, సాతాను పెట్టిన ప్రలోభాలు, అవన్నీ కూడా బంధకాలన్నీ తెగిపోతాయండి. దేవుడికి స్తోత్రం. ప్రభు వచ్చేస్తాడు. నువ్వు ప్రభువుని పిలు, నీ గృహంలోనికి పిలు. నీ గృహంలో సంతోషం లేదు, ఆర్తనాదాలు, నీ గృహం నిండా వేదన, నీ గృహంలో ఉన్న సంతోషం లేనటువంటి స్థితి, నీ గృహంలో నెమ్మది లేనటువంటి స్థితి. ఎందుకో తెలుసా? అపవాది బంధకాలు పెట్టేశాడు, అపవాది అడ్డగడియలు పెట్టేశాడు, తాళాలేసి బిగించాడు. నీ సంతోషానికి తాళాలు వేసేశాడు వాడు, నీ ఆనందానికి తాళాలు వేసేశాడు వాడు. కోల్పోయావు, సంతోషం కోల్పోయావు, సమాధానం కోల్పోయావు, ఆనందం కోల్పోయావు. దుఃఖము వేదన పక్క మనిషికి చెప్పుకోవటానికి కూడా లేదు. నీ స్థితి అది, నీ హృదయ స్థితి అది. ఈ రోజున దేవుడు అన్నాడు, ఆ జయ జయ ధ్వానములు ఎక్కడైతే వినిపిస్తాయో అది మందిరం కావచ్చు, గృహం కావచ్చు, నీ హృదయం కావచ్చు. నీ హృదయంలోనికి నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో దావీదు కుమారునికి జయము. నువ్వు అపజయములోనే ఉండు, కానీ జయమని పలుకు, దేవునికి జయమని పలుకు. నీ జీవితం జయోత్సాహంతో ముగించబోతున్నాడు దేవుడు. ఏ ఆటంకాలు, ఏ అడ్డుబండలు, ఏ యొక్క ద్వారములు మూయబడినయో వాటన్నిటి బంధకాలు తెంపేయడానికి ఈ రోజు వచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున అదే వెతుకుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో, నువ్వు ఎప్పుడైతే పిలివి రోజున సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జైవ కేకలు కేకలు కేకలు. నీ కేకలు వేరుగా ఉన్నాయి, నీ అరుపులు వేరుగా ఉన్నాయి. ఆ స్వరమొద్దు, ఆ స్వరమొద్దు, ఆ కేకలొద్దు. దేవునికి స్తుతించు. ఆ స్తుతులుగా మారిపోవాలి. ఆ కేకలు దేవుని స్తుతులుగా మారాలి. దేవునికి మహిమ కావాలి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండగా ద్వారములు తెరవబడిపోయినాయి. ద్వారములు తెరవబడిపోయి మనకు అన్నీ తెలుసండి. ఎరుకో ద్వారముల దగ్గర, ఎరుకో గోడల దగ్గర యెహోషువ సైన్యాధిపతిగా, న్యాయాధిపతిగా ఉండి వారందరూ ఎప్పుడైతే కేకలు వేస్తున్నారో, ఆర్భటిస్తున్నారో, ఆనందంగా దేవుడిని స్తుతిస్తున్నారో, ఆటంకం ఉందండి. 2 లారీలు వెళ్ళగలిగినంత బలమైనటువంటి గోడ నీ జీవితంలో ఇంకా అంతకన్నా చిన్నదే. అది నీకు పెద్ద భూతద్దంలా కనిపిస్తుంది, కానీ నువ్వు స్తుతించమ్మా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. ఈ రోజు దేవుడి హృదయంలోకి వస్తున్నాడు. నీ హృదయం తట్టు
కూర్చున్నాడో దేని వైపు చూడొద్దు. దేవుడు శక్తివంతుడు. దేవుడు ఈ రోజున నేను సిద్ధపడింది వేరు, దేవుడు నన్ను సిద్ధపరుస్తుంది వేరు, దేవుడు మనతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్న తీరు వేరు, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటుంది వేరు. ఏంటో తెలుసా, నువ్వు ఎప్పుడైతే నిమ్మళంగా కూర్చో, ఒంటరిగా కూర్చో, దేవుడితో ఒంటరిగా గడిపి దేవుడి స్తుతించు. ఆనాడు వారు ఏ రీతిగా స్తుతించారో సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఆయనకి జయము, ఆ జయ ధ్వానములు నీ ఇంట్లో నుంచి, నీ ఒంట్లో నుంచి, నీ హృదయములో నుంచి కేకల వలె రావాలి. ఆ కేకలు కాకుండా వేరే కేకలు వస్తున్నాయి, వేరే శబ్దం వస్తుంది, వేరే ఆర్తనాదాలు వస్తున్నాయి, వేరే కన్నీరు వస్తుంది. నువ్వేం చేయలేవు, ఆ తలుపులు తీయలేవు, అడ్డ గడియలను బద్దలు చేయలేవు. నీ వల్ల కాదు. పెట్టింది ఎవడో? అపవాది. నీకు ఆటంకాలు కల్పించాడు అపవాది, నీ మీద నిందలు కురిపిస్తున్నాడు అపవాది, నీ సంతోషాన్ని దొంగిలించాడు అపవాది, నీ జీవితాన్ని నాశనం చేయాలని ప్రణాళిక వేశాడు అపవాది. వాడి తల చెత్త కొట్టేవాడు ఆయన పిలు, నీ సమస్యలోనికి పిలు, నీ జీవితంలోనికి పిలు. జై ధ్వానములతో ప్రభువా నీకే స్తోత్ర, నా జీవితం నుంచి విడుదల, ఈ జీవితం నుంచి విడుదల, ఈ అడ్డ గడియల నుంచి విడుదల, ఈ యొక్క బంధకాల నుంచి విడుదల. నువ్వు ఎప్పుడైతే నోరు తెరుస్తావో, నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఆహ్వానిస్తావో, ఆహ్వానించు, దేవుడు ఆహ్వానించు, గృహంలోకి ఆహ్వానించుదాం. మన ఏ పరిస్థితి అయితే కృంగిపోతున్నావో, ఏ పరిస్థితి దగ్గర ఆగిపోతున్నావో అక్కడే స్తుతించు. నువ్వు స్తుతించలేని స్థితి, ఆరాధించలేని స్థితి, కళ్ళు తెరిచిన, కళ్ళు మూసిన, నిద్రపోయిన, అన్నం తింటున్నా అదే సమస్య. దేవుడు అంటున్నాడు నువ్వు స్తుతించు. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో తలరాత మారిపోద్ది. దేవుడు వచ్చేస్తాడు, అపవాది పారిపోతాడు. అపవాది పారిపోయాడంటే వాడు పెట్టిన బంధకాలన్నీ విరిగిపోతాయి. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే ఆత్మతో నింపబడి ఉన్నారో ఇశ్రాయేలీల జనాంగం అంతా అడ్డ గడియలు తీసేశారండి. సాధ్యమా? అది యెరూషలేములో అసలు సాధ్యమా? ఆ పాత నిబంధన అసలు సాధ్యమా? యూదులు అసలు ఒప్పుకుంటారా? అంత రోషము కలిగిన వారు యూదులు దేవుని ఆత్మతో నింపబడిపోయి అన్నారు. ఆయన గాడిద వాహ పిల్లను ఎక్కి వస్తుంటే జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం ఎప్పుడైతే నెరవేరుస్తున్నారో వారి నేత్రములు తెరవబడినాయి, ఆత్మతో నింపబడి ఉన్నారు, అడ్డ గడియలు తీయబడి ఉన్నాయి. ప్రవేశించేశాడండి యెరూషలేములోనికి. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి క్రయ విక్రయములు చెయ్యువారిని వెళ్ళగొట్టి, పావురాలు అమ్మేవారు, గువ్వలు అమ్మేవారు బల్లల పడద్రోసి తొయ్యబోతున్నాడు. నీ జీవితంలో ఏమైతే ఆ యొక్క బల్లలు అమ్మేటువంటి, గువ్వలు అమ్మేటువంటి వారు, జంతువులు అంటే ఆటంకాలు శత్రువు కొన్ని తీసుకొచ్చి పెట్టేశాడు, నీ జీవితంలో తీసుకొచ్చి పెట్టేశాడు. వాటి దగ్గర దేవుడు తన నిజ స్వరూపము, తన నిజ శక్తిని చూపించబోతున్నాడు. ఆ త్రాళ్ళని విప్పి కొరడాలు చేసి శత్రువుని తరమబోతున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఉన్నారు మన జీవితంలో, నెమ్మది లేని స్థితి వాళ్ళు ఉన్నారు మన జీవితంలో. మందిరము ఇది నా ప్రార్థనా మందిరము, దేవుడు మందిరం ప్రార్థనా మందిరం అనబడును. నిన్ను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, నీ గృహాన్ని దీవించాడు. కానీ ఏవో ఉన్నాయి అక్కడ, వేరేవేవో ఉన్నాయి అక్కడ. క్రయ విక్రయములు జరుగుతున్నాయి. వ్యాపారము అపవాది తెచ్చింది. అంటే వ్యాపారం అంటే మామూలు వ్యాపారం కాదు, వేరే క్రియలు, దేవుడికి ఇష్టం లేని క్రియలు అక్కడ ఉన్నాయి. అవి గొర్రెలు కావచ్చు, పావురాలు కావచ్చు, మరొకటి కావచ్చు, జంతు చరములు కావచ్చు, మరొకటి దేవుడికి ఇష్టము లేనివి అపవాదిగాడు తెచ్చిపెట్టాడు. వాడితో నువ్వు యుద్ధం చేయలే. కానీ దేవుడు పిలు, వచ్చేస్తానంటున్నాడు. నువ్వు పిలు, నేను వచ్చేస్తాను. నీ జీవితంలో నువ్వు ఫలించకుండా, ఫలభరితం కాకుండా ఏమేమైతే ఆటంకాలు అవన్నిటిని కూడా యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఆ తాళ్ళని పేంతన్నాడండి. ఆ తాళ్ళని కొరడాల్లాగా చులిపించాడు. నీ జీవితంలో కార్యం జరగాల, నీకు ఆశీర్వాదం కావాలా,
నీకు ఆ దీవెన కావాలా? నీ ఇంట్లో ఉన్నటువంటి, నీ కుటుంబంలో ఉన్నటువంటి, నీ శరీరంలో నీకు తెలియకుండానే ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి క్రియలు అవి పోవాలా? అవి తెచ్చింది వాడు, నువ్వు కాదు. ఆడు నీ దగ్గర నుంచి పారిపోవాలి అంటే దేవుడి కొరడా పట్టుకొని నేను వస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. కొరడాలు జులిపించాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పారద్రోలేశాడు. అక్కడ పారద్రోలేడు అంటే నీలో నాలో ఉన్నవి, మన ఇంట్లో ఉన్నవి, మన జీవితంలో ఉన్నవి, మన ఆలోచనలో ఉన్నవి, మన శరీరంలో ఉన్నవి యేసయ్య పారద్రోలబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ జరగాలి అంటే ఆయన రావాలి, ఆయన ఊరేగించాలి, ఆయన ప్రకటించాలి. లేదా అవన్నీ నువ్వు చేయలేకపోతున్నావు. స్తుతించు. జయ జయ ధ్వానములతో దేవుడిని ఎప్పుడైతే ఆర్భాటముతో దేవుడిని స్తుతిస్తావో, ఆర్భాటముతో దేవుడి నామాన్ని ఎప్పుడైతే మహిమపరుస్తావో, ఘనపరుస్తావో, దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడిపోతావో, దేవుడికి సంపూర్ణంగా మన హృదయాన్ని ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఆయన వచ్చేస్తాడండి. ఇప్పుడు ఆయన వచ్చేసాడండి. ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు. ఇక్కడున్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయనకి జనసంఖ్య అక్కర్లేదండి. హృదయాలు పగిలిన హృదయం కావాలి. పగిలిన హృదయాలు ఎందుకు కోరుకున్నాడు గాడిదని? ఆ గాడిద ఎక్కడుంది? బేతనియా నుండి బేత్పగేకి కొన్ని కిలోమీటర్ల దూరం ఎక్కడో కట్టబడినటువంటి గాడిద పిల్ల. దాని మూలుగులు విన్నాడు. లూకాసు వార్తలో మనం చదివే 4 ఆ చివర్లో ఉంటుందండి. ఉన్న పాటలు లేచాడు యేసయ్య. ఉన్న పాటున తీర్మానం తీసుకున్నాడు. ఉన్న పాటున నిర్ణయం తీసుకున్నాడు. ఆ 2000 దయ్యాలు పట్టిన సేనావాడు దగ్గరికి వెళ్ళిపోయాడు. శిష్యులతో ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు. ముందుగా ఏవి ఆయన అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. ఉన్న పాటున దాని అర్థం ఏంటో తెలుసండి. అతని ఏడుపులు విన్నాడు, అతని కేకలు వింటున్నాడు. అతని కేకలు విని అతను విడిపించాలని అప్పటికప్పుడే తీర్మానం తీసుకుని వెంటనే వెళ్ళిపోయాడు. ఎంత ఆటంకం! యేసయ్య ఆ 2000 దయ్యాల్ని మొదలుగొట్టడానికి వెళుతుంటే గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, సముద్రం చెలరేగుతుంది. ఉంటాయి ఆటంకాలు. ఆ ఆటంకాలతో ఆయన యుద్ధం చేసుకుంటాడంటే ఉన్నాయి. మన జీవితంలో తుఫాన్లు ఉన్నాయి. మన జీవితంలో కుటుంబంలో కట్టబడినటువంటి గాడిదలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మన జీవితాల్లో ఇంకా అనకూడదు, కానీ అక్కడ గెరాసేన్ దేశంలో పట్టబడినటువంటి ఆ వ్యక్తులకు కూడా కొంతమంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను వస్తాను. రోషము కలిగిన దేవుడు సెలవిస్తున్నాడు. వేళ సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా సెలవిచ్చుచున్న మాట ఇదే. పిలువు, నేను వస్తాను అంటున్నాడు యేసయ్య. రోషము కలిగిన దేవుడు అంటాడు. ఉన్న పాటున తీసుకున్నటువంటి తీర్మానం అండి. ఆయన వచ్చి ఆ గెరాసేను దేశంలో ఉన్నటువంటి సమాధుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా పరిచర్య చేశాడు. అతను విడిపించాడు. అతను ఎవ్వరూ సాధు చేయలేకపోతున్నారు. అతను విడిపించాడు. 2000 దయ్యాలు వదలగొట్టాడు. అంతే. అతను వెళ్ళి దెకపోలిలో సువార్త ప్రకటించాడు. దెకపోలి అనగా 10 పట్టణాలు, 10 గ్రామాలు. 10 గ్రామాల్లో సువార్త ప్రకటించుకుంది. దెకపోలి అనగా 10 గ్రామాలు. ఆ 10 గ్రామాల్లో దేవుడు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడండి. ఆనాడు అతని గురించి ఎవరు రికమెండేషన్ చేశారు? ఎవరు ప్రార్థన చేశారు? లేదు. అతని కేకలు, అతను కొట్టుకుంటూ రాళ్లతో కర్రలతో తన శరీరాన్ని తన చిత్రవద్ద చేసుకుంటూ ఏడుస్తుంటే ఆ మూలుగులు వెళ్ళిపోయినాయి అంటండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే ఈ రోజున ఏ హృదయం పగిలిందో నాకు తెలియదండి, ఏ హృదయం బద్దలైందో నాకు తెలీదు. దేవుడు నాతో నీ తీసుకున్న వాక్యం వేరు, నేను రాత్రంతా సిద్ధపడిన వాక్యం వేరు, ఇప్పుడు నా తండ్రి నాతో మాట్లాడుతుంది వేరు. మూలుగులు వింటున్నాడు దేవుడు. ఏ హృదయం ఎలా బండ బారిపోయిందో నాకు తెలీదు, ఏ హృదయం బద్దలైపోయిందో నాకు తెలీదు. ఆ కుండ బద్దలైనట్లుగా మన హృదయాల బద్దలవుతూ దేవుడు చూస్తున్నాడు. ఆ బద్దలైనటువంటి హృదయం గురించి ఈ రోజున దేవుడు తీర్మానం ఉన్న పాటను వచ్చేసి ఆయన్ని విడిపించాలని ఆయన ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో ఈ రోజున నీ పట్ల నా పట్ల అదే ఆలోచన కలిగి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఆరాధన చెందును గాక. ఈ రోజున ఆయన వచ్చాడండి. ఈ రోజున ఆయన వచ్చాడు. నిన్ను చూస్తున్నాడు దేవుడు. నీ ఆలోచన చూస్తున్నాడు దేవుడు. నీ మనసును పరీక్షిస్తున్నాడు దేవుడు. నీ పక్కనే ఉన్నాడు. నీ మీద చెయ్యి వేస్తున్నాడు. నాకు తెలుసు, నాకు స్పర్శ తెలుస్తుంది, దేవుడు మాట్లాడటం తెలుస్తుంది. ఆ సేన పట్టినటువంటి వాడు ఏడుస్తున్నాడు. వాడికన్నా మనం నయ్యవే కదా.
2000 దయ్యాలు పట్టినటువంటి ఆ సేన వాడు ఏడుస్తూ కేకలు వేస్తూ వాడి శరీరాన్ని వాడు చిత్రవద్ద చేసుకుంటుంటే వాడి మూలుగులు విన్న నా తండ్రి, మన తండ్రి, ఈ రోజున ఇక్కడున్న మూలుగులు వింటున్నానని దేవుడు నాకు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడున్న వారి మూలుగులు నాకు వినబడుతున్నాయి. అందుకే ఎక్కడో కట్టబడినటువంటి ఆ గాడిద పిల్ల మూలుగులు విన్నాడండి. ఆ మూలుగులు విన్నాడు, వెళ్ళాడు, విడిపించాడు. ఈ రోజున అమ్మ, నువ్వు ఏ మూలుగులతో ఉన్నావో నాకు తెలియదు, ఏ బంధకాలతో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి స్థితిలో కట్టబడి ఉన్నావో నాకు తెలియదు, ఏ బంధకాలు నిన్ను బంధించినో నాకు కానీ దేవుడు చూశాడు. దేవుడు చూసేశాడు. నువ్వు ఇక్కడికి రావటం దేవుడు చూశాడు. నీ హృదయ ఘోష దేవుడు చూశాడు. నీ హృదయం పగలటం దేవుడు చూశాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి విషాద ఛాయలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి. దేవుడు వచ్చేశాడు. ఈ రోజున ఖచ్చితంగా స్పష్టంగా 100% దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలోనికి నేను వచ్చాను, నిన్ను చూడటానికి వచ్చాను. నిన్ను చూడటానికి మాత్రమే కాదు, నిన్ను విడిపించడానికి వచ్చాడు. ఏ బంధకము నిన్ను బంధించిందో ఆ బంధకంతో దేవుడి రోజున సవాల్ చేస్తున్నాడు యేసయ్య. నువ్వు స్తుతించు, నువ్వు ఆరాధించు, నువ్వు దేవుని ఘనపరచు. ఆ సమస్యతో ఈ రోజున సవాల్ విసురుతున్నాడు. ఈ బిడ్డ నాది, ఈ బిడ్డ తరపు నిలబడిన వాడు నేను. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మన తండ్రి మన పక్షాన ఉన్నాడు. ఈ స్తుతి నీలో నుంచి స్తుతి, నీలో నుంచి ఆరాధన, నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం చూస్తున్నాడు. హల్లెలూయా. చూస్తున్నాడు. ఆ అడ్డ గడియలను చూశాడు, ఆ తలుపులను చూస్తున్నాడు, మోయబడిన ఆశీర్వాదాల వైపు చూస్తున్నాడు. ఎంతకాలం నుంచో నువ్వు వేదన గుండా వెళ్తున్నావు. ఎంతకాలం నుంచో నలిగిపోతూ మూలుగుతూ ఏడుస్తూ చెప్పుకోవటానికి కూడా ఎవరు లేరు. చెప్పుకోవటానికి లేరు. నీ గోడు వినేవారు లేరు. నీ హృదయం పంచుకునేవాళ్ళు లేరు. అందుకే ఈ రోజున నీ హృదయం పంచుకోవటానికి వచ్చేసాడమ్మ యేసయ్య. ఇంతకు మించిన గొప్ప తండ్రి ఎక్కడుంటాడో? నీ హృదయము, నీ గోడు, నీ మూలుగులో దేవుడి సన్నిధికి వెళ్ళిపోయినాయి. నీ మూలుగులో. అందుకే వచ్చాడు. అందుకే ఆ గాడిద పిల్లని విడిపించాడు. ఈ రోజున యేసయ్య కావాల్సింది ఏంటో తెలుసా? నిన్ను విడిపించాడు. అపవాది చేతుల్లో నుంచి విడిపించాడు. ఇక అంతటితో సరిపెట్టుకోవట్లేదు. రా, ఇప్పుడు నువ్వు నా దానం అంటున్నాడు. నువ్వు ఏకి ఊరేగాలనుకుంటున్నాడు, నీ ద్వారా ప్రకటించబడాలనుకున్నాడు. నువ్వు ప్రకటించలేకపోతున్నావా? నువ్వెవరికి స్వార్థ చేయలేకపోతున్నావా? నీ శక్తి చాలట్లేదా? నీ బలం చాలట్లేదా? ప్రభు, నేను ఎవరికి చెప్పేటువంటి ధైర్యం లేదనుకుంటున్నావు? అయితే పక్కన పెట్టా, ఏం పర్లేదు. ఈ రోజులో దేవుడు నాకు సెలవిస్తుంది ఏంటో తెలుసా? జయ జయ ధ్వానములతో నువ్వు స్తుతించు. నీ కేకలు వేరేలాగా వద్దు, నీ అరుపులొద్దు, నీ కేకలొద్దు, నీ గొడవలొద్దు. అవి పక్కన పెట్టేసి వాళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ స్తుతిస్తున్నారు. ఏమని? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడనగాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయమని కేకలు ఎలా వినిపిస్తున్నాయో ఈ రోజు నీ జీవితంలో నుంచి అలాంటి స్థుతులు రావాలి, అలాంటి జయధ్వానాలు రావాలి. ఎప్పుడైతే ప్రభువుని నీ జీవితంలోనికి, ప్రభువుని నీ హృదయంలోనికి, ప్రభువుని నీ శరీరంలోనికి, ప్రభువుని నీ గృహంలోనికి ఆహ్వానిస్తావో ఆశీనుడైపోతాడు. అది నీ గృహంలోకైనా వచ్చేసి కూర్చుడిపోతాడు. అదే నేనే గాడిద పిల్లనయ్యా, నేను నిన్ను మోస్తానయ్యా అన్నావా, నీ శరీరంలోనికి వచ్చేస్తాడు, నీ హృదయంలోనికి వచ్చేస్తాడు, నీ పరిస్థితుల్లోనికి వచ్చేస్తాడు. పరిస్థితుల్లోనికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ గాడిద పిల్ల మీదకి ఎక్కిన తర్వాత అడ్డగడియలు తీయబడి ఉన్నాయి. ఆ తలుపులు మూయబడినటువంటి అడ్డగడియలు, తూర్పు ద్వారం, బంగారం ద్వారం, గోల్డెన్ గేట్, ఇశ్రాయేలీయులు తీసేశారండి. ఎలా సాధ్యమైంది? దేవునికే సాధ్యం. తీయబడిని ఎవరు ఒప్పుకోరు? యాజకులు, ప్రధాన యాజకులు, ఇశ్రాయేలీలే ఒప్పుకోరు. అంటే ఆ వచ్చేవాడు ఎవరో కాదు, ప్రభువు. హల్లెలూయా.
ఈరోజు వచ్చింది ఎవరో కాదు, ప్రభువు. ఆ సింహాసనాసీనుడైనటువంటి ప్రభువు నీ దగ్గరకు వచ్చాడు ఈ రోజున. నిన్ను దీవించడానికి వచ్చాడు ఈ రోజున. నిన్ను పలకరించడానికి వచ్చాడు ఈ రోజున. ఆయన శక్తితో నింపడానికి వచ్చాడు ఈ రోజున. స్పష్టంగా స్పష్టంగా మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ బండల గురించి, ఆ యొక్క అడ్డ గడియల గురించి, తాళాల గురించి నువ్వు బెంగపడద్దు. అపవాది మూసేసినటువంటి ఆ ద్వారముల గురించి బాధపడొద్దు. నీ యొక్క ఆ సంతోషాన్ని దొంగిలించినటువంటి ఆ దొంగ గురించి బాధపడు. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో దొంగ పారిపోతాడు. ఎందుకంటే ఎప్పుడైతే స్తుతిస్తావో ప్రభు వచ్చేస్తానంటున్నాడు. ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు వచ్చేసాడు. ఈరోజు ప్రభువే మాట్లాడుతున్నాడు. ప్రభువు బోధిస్తున్నారు మనకి. మన బోధకుడు, మన రబ్బుని, మన ఉపాధ్యాయకుడు, మన యొక్క అధికారి దేవుడు మాట్లాడుతున్నాడు. మనమేం చూస్తాం? మనకున్న సమస్యే చూస్తాం, మనకున్న బంధకాలే చూస్తాం, మనకున్న శోధనే చూస్తాం. అవే 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 ఆ తూర్పు ద్వారముకి మధ్య పెట్టినటువంటి అడ్డగడ, మూయబడినటువంటి తలుపులు, మూయబడిన ఆశీర్వాదాలు, మూయబడిన సంతోషం, అవి మాత్రమే తలుచుకుని తలుచుకుని దుఃఖించి 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 కన్నీరు కార్చి కృంగిపోతున్నా. కానీ దేవుడు ఈ రోజున అన్నాడు, అవన్నీ పక్కన పెట్టాయి, నేను వస్తా, నన్ను పిలు. నీ సమస్యలోకి నన్ను పిలు, నీ ఇంట్లోకి నన్ను పిలు, నేను వస్తాను. వచ్చేసాడండి. ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చేసాడు. యెరూషలేము ద్వారంలోనికి వచ్చేసాడు. యెరూషలేము దేవాలయంలోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్ర. ఆయన ఎప్పుడైతే వస్తున్నాడో తలుపులు తెరవబడిపోయినాయి. ఆయన వచ్చేసాడో అధికారాన్ని చూపించాడో. ఆ గువ్వలు అమ్మేవారిని, పావురాలు అమ్మేవారిని, రోకలు మార్చేటువంటి వారిని, ఆ బల్లలన్నీ పడద్రోసేసి, ఆ యొక్క జంతువులన్నీ వదిలేసి, ఆ తాళ్ళు తీసి కొరడాలు చేసి జులిపించైపోతున్నాడు. దేవుడికి స్తోత్ర. అవన్నీ ఉన్నాయి, మన ఇంట్లో ఉన్నాయి, మన జీవితంలో ఉన్నాయి, మన యొక్క హృదయంలో ఉన్నాయి. అవన్నీ కూడా అపవాది కడపెట్టాడు. ఆయన ఎప్పుడైతే స్తుతిస్తామో, ఎప్పుడైతే ఆరాధిస్తామో వాటన్నిటినీ మనలో నుంచి తరిమి వేస్తున్నాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం. ఈరోజే, రేపు కాదు, ఈరోజే తరుముతున్నాడు. ఈరోజే నువ్వు స్తుతించబోతున్నావు. ఈరోజే నువ్వు ఆరాధన చేయబోతున్నావు. హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చేయబోతున్నావు. దేవుడు నిన్ను దేవుడు నీలో ఉన్నటువంటి ఆ కేకలు వినబోతున్నాడు. స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు. నీ కేకలు నాకు వినపడుతున్నాయి. ఏంటంటే నీ అరుపులు, నీ కేకలు, నీ రంకెలు వద్దు, అవద్దు. స్తుతులు, జై జై ధ్వానాలు, స్తుతులు ఎప్పుడైతే వస్తాయో దేవుడు ఆరాధిస్తాడు. దేవుడు ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆయన వచ్చి ఆయన కార్యం అని చేసేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిసారి ఆ తూర్పు ద్వారం గుండా ఎవరు వచ్చారండి? ప్రభువైనటువంటి యెహోవా, ఆ దేవుడే ఆ యెరూషలేము ద్వారంలో తూర్పు ద్వారం గుండా, బంగారం ద్వారం, ఆ గోల్డెన్ గేట్ అంటే దాని ద్వారా వచ్చాడు. ఓకే. రెండోసారి ఎవరు వచ్చారండి? యేసు ప్రభువుగా వచ్చారు. అందుకే అదంతా అయిపోయినాక ఈ శాస్త్రులు, సద్దూకాయలు, పరిచయులు వీళ్ళందరూ ఏంటో తెలుసా అండి, ఎప్పుడు కూడా యేసు ప్రభుకి అడ్డమే. సరే అది పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మళ్ళీ మూసేశారండి. ఈ ద్వారం ఎందుకు తెరిచారు? ఇది తెరవకూడదు, ఇది దేవుని ద్వారము. మరలా మూసేశారు, మరలా అడ్డుగడలు పెట్టేశారు, మరలా తాళాలు. కానీ బాధపడకు. ఏం జరగబోతుందో తెలుసా? రెండవ రాకడ ఎక్కడ జరగబోతుందో తెలుసా? రెండవ రాకడలో మరలా దేవుడు ఎలా రాబోతున్నాడో తెలుసా అండి? అదే తూర్పు ద్వారం గుండా రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. అదే తూర్పు ద్వారం గుండా నేను మళ్ళా వస్తాను. వెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళి అక్కడ సింహాసనాసీనుడై కూర్చోబోతున్నాడు. ప్రకటన గ్రంథముల వాక్యం సెలవిస్తుంది. ఆయన రెండవసారి వచ్చినప్పుడు అదే ద్వారం గుండా వచ్చి అదే యెరూషలేములో ప్రవేశించి ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు అండి. ఆయన ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడో కను రెప్పపాటులో సంఘం ఎత్తబడిపోద్ది. దేవునికి స్తోత్రం. అప్పుడు సమయం ఉండదండి. కను రెప్పపాటులో ఆయన సింహాసనాసీనుడిగా కూర్చుంటాడు. ఎక్కడ? ఆ యొక్క మందిరములో, ఆ సింహాసనం మీద ఆ యొక్క దేవుడు ఎప్పుడైతే ఆసీనులవుతారో సంఘం ఎత్తబడిపోద్దండి. దేవునికి స్తోత్రం. అందుకే వీళ్ళందరూ అడ్డగడియలు పెట్టారు. అడ్డగడియలతో పెట్టేసుకోలేదండి. ఈ రోజున మీరు యూట్యూబ్ కొట్టి చూడండి. తూర్పు ద్వారం అని కొట్టండి, బంగారపు ద్వారం అని కొట్టండి, లేదా గోల్డెన్ గేట్ అని యూట్యూబ్లో చూడండి. ఏం జరిగిందో తెలుసండి? మరలా ఈయన ఈ ద్వారం గుండానే వస్తాను అన్నాడు కాబట్టి ఎవరూ రాకూడదు, ఇది దేవుడే రావాలి అని ఆ యొక్క ఈ ద్వారం మొదలుకుని, ఈ గోల్డెన్ గేట్ మొదలుకుని ఆ యొక్క ఒక ఊరంత వరకు
సమాధులు పెట్టేశారండి, అడ్డం పెట్టేశారండి, అడ్డాలు పెట్టేశారు. అన్ని సమాధులు, ఇశ్రాయేలీయుల సమాధులన్నీ, ఆ యూదుల సమాధులు, ఆ పాలస్తీనా వాళ్ళ సమాధులు, ఆ యూట్యూబ్స్లో చూడండి, ఇక్కడ నుంచి ఒక ఊరంత దూరం వరకు, ఒక ఊరంతా, అంటే యెరూషలేములో వాళ్ళు, ఈ పాలస్తీనా వాళ్ళు అందరూ కూడాను అక్కడ అడ్డంగా పెట్టి ఆ తలుపు తీయకూడదు, వారి ఆలోచన అది. అందుకనే సమాధులు అడ్డంగా పెట్టారు. కానీ మత్తయి సువార్తలో ఏముందండి? మత్తయి సువార్తలో ఏముంది? ఆయన ఎప్పుడైతే కడబోర ఊదుతాడో ఏమవుతుందండి? సమాధులు లేపబడతాయి. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే సమాధులు లేపబడతాయో అక్కడ అడ్డాలు తీసివేయబడతాయి, ఆటంకాలు తీసివేయబడతాయి, ఆ తలుపులు తెరవబడతాయి, ఆ తలుపుల ద్వారానే ఆ ద్వారాలు తెరవబడతాయి. అదే ద్వారం గుండా మూడోసారి యేసయ్య దానిలోనికి ప్రవేశించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి దేవుడు వచ్చాడు, నువ్వు స్తుతిస్తున్నావు, అడ్డగడిగలు తీశారు, ఆటంకాలు తీశాడు. మరలా అపవాది ఏం చేశాడు? ఎలాగైనా సరే సమాధులు పెట్టేశాడు, ఆటంకాలు పెట్టేశాడు, మరలా ఆటంకాలు అవి సృష్టించబడుతూనేవంటే కానీ నువ్వు గెలవాలి. దేవుడి ఆలోచన అదే, నువ్వు గెలవాలి, నిన్ను గెలిపించాలి. ఆయన ఆలోచన అదే, నువ్వు గెలవాలి, నేను గెలిపించాలి. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కడబోర ఊదుతున్నాడు. కడబోర దేనికి సాదృశ్యమో తెలుసా? నీ ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే స్తుతిస్తావో, ఎప్పుడైతే ఆరాధిస్తావో, ఆ ఆటంకాలు వాటంతటవే తీసివేయబడిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సమాధిలో పలుగు పార పట్టుకుని తవ్వకర్రా, పరలోకములో కడబోర ఊదగానే ఆటంకాలన్నీ తొలగిపోతాయండి, అడ్డుబండలన్నీ తొలగిపోబోతున్నాయి. సమాధులు లేస్తాయి, సమాధుల్లో నుంచి వాళ్ళు వేస్తారు, అక్కడ సమాధులు తీసివేయబడతాయి, మరలా ద్వారం తెరవబడుతుంది. అదే ద్వారం గుండా మరలా యేసయ్య మహిమతోనూ శక్తితోనూ మహిమోన్నతుడుగా యెరూషలేము ద్వారంలోనికి మరలా ప్రవేశించబోతున్నాడండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడమ్మా? మాట్లాడాడో నాకు తెలుసు, నీతో మాట్లాడుతున్నాడు నాకు తెలుసు, నీతో నాతో అందరితో మాట్లాడాడు నాకు తెలుసు. దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావంటే నీ కేకలు, నీ అరుపులు, నీ ఆర్తనాదాలు, కృంగుబాటు వద్దు, పక్కన పెట్టాయి. ఆ గాడిద పిల్లగా ఒకనొకప్పుడు నువ్వు నేను కట్టబడి ఉన్నావు, నిన్ను నన్ను విడిపించేశాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిందేంటి? ఆయన మొయ్యాలి, ప్రకటించాలి. ప్రకటించటం అంటే మరి ఎక్కడికో వెళ్ళిపోయి కాదండి, కనీసం మనం ఆరాధనలకు వస్తున్నాం, అదే ప్రకటించటమే. బుధవారం వస్తున్నా, శుక్రవారం వస్తున్నా, ఆదివారం వస్తున్నా, చేయగలిగింది చేస్తున్నా, దేవునికి స్తోత్రం. అది ప్రకటించటమే, అంతటితో ఆగిపోవద్దు. దేవుడు ఏం సెలవిస్తున్నాడు? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతి నొందునుగాక. హల్లెలూయా. నువ్వెప్పుడైతే ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే దేవుడి స్తుతిస్తావో, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఆయనకు జయమని కేకలే. నీ కేకలు ఇలా మారిపోవాలి. మమ్మల్ని ఇంట్లో గొడవలు, అరుపులు, కేకలు అవి కాదు, ఈ కేకలుగా మార్చు. నువ్వెప్పుడైతే ఆయన స్తుతించేటువంటి, ఆయన ఆరాధించేటువంటి, ఆయన మహిమపరిచేటువంటి ఆ స్తుతులు, నీ ఆర్తనాదాలకు బదులుగా ఈ కేకలు ఎప్పుడైతే జయ జయ ధ్వానాలతో వస్తాయో, అడ్డగడియలు తీయబడతాయి, ఆటంకాలు తొలగించబడతాయి. వాటంతటా అవే తీసేశారండి. నీ జీవితం అలా ఉంది అన్నాడు దేవుడు. నీ జీవితం అలా ఉంది, ఈ పరిస్థితి అలా ఉంది, మూలుగుతున్నా, ప్రార్థించు, స్తుతించు. కడబోర ఊదుతాడు దేవుడు. ఆ బోర దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన. ఈ కేకలు దేనికి సాదృశ్యం అంటే నీ స్తుతులు. దేవుడు సెలవిస్తున్నాడు. పలుమార్లు మనతో మాట్లాడుతున్నాడు అండి. మనమైతే చాలా సంతోషిస్తున్నాం. ఇక్కడ ఉన్న కొద్ది మందిమైనా, ఎంతమందిమైనా ఎంత సంతోషంగా ఎలా వస్తామో తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళుతున్నా, వెళ్ళేటప్పుడు ఆనందంగా దేవుడితో పాటు బయటికి వెళ్తున్నాం. హల్లెలూయా. దేవుడిని తీసుకుని వెళ్తున్నాం, ఆయనతో పాటు ప్రయాణిస్తున్నాం, హృదయాల్ని నింపుకుని వెళుతున్నాం, ధైర్యంతో బయటకు వెళుతున్నాం. దేవుడికి స్తోత్రం. ఈ రోజున నీ జీవితంలో ఇదే జరగబోతుంది. ఈ సంవత్సరం నీ జీవితంలో ఇదే జరగబోతుంది. ఇది మొదలుకొని, ఈ రోజు మొదలుకొని నువ్వు దేవుడి స్వాధీనం, నేను దేవుని స్వాధీనం. హల్లెలూయా. పక్కన పరిస్థితులన్నీ పక్కపడి నెట్టేసేయండి, పరిస్థితులన్నీ నెట్టేసేయండి. నీకో విషయం తెలుసమ్మా? నీకో విషయం తెలుసా?
యేసయ్య వెళ్తున్నాడు. వీళ్ళందరూ వస్త్రాలు వేశారు, ఖర్జూరపు మట్టలు పరుస్తున్నారు, దేవుడిని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మహిమ పరుస్తున్నారు. తూర్పు ద్వారము తెరవబడింది సంతోషంగా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఒకానొక రోజు రాబోతుంది, ఈ మందిరంలో రాయి మీద రాయి ఉండని రోజు వస్తుంది. మరి ఆయనకి బాధ లేదా? ఆయనకి ఆ యొక్క దుఃఖం లేదా? ఉంది. 3 రోజుల్లోనే ఏమవబోతుంది? సిలువకు అప్పగించబడి అది ఆయనకి తెలీదా? తెలుసు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? విడుదల, సంతోషం. సంతోషం అంటే ఇప్పుడు నీకు దుఃఖం ఉందా లేదా? నీ మనసు, నీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదా లేదా? తెలుసు. నీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, నీ ఒంట్లో పరిస్థితులు బాగాలేదు, అనారోగ్యం కావచ్చు, నీ జీవితంలో ఏమీ బాగాలేదు, తెలుసు. ఆయనకి తెలీదా? ఆయన్ని సిలువేస్తారని తెలీదా? తెలుసు. కానీ ఆ కేకలు వినబడినప్పుడు, ఆ స్వరం వినబడుతున్నప్పుడు మహిమతో నింపబడిపోయాడండి, అధికారంతో నింపబడిపోయాడండి. మీకు మర్మం చెప్పనా? ఆయన ప్రకటించినటువంటి 3.5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ ఆయన 3.5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇంత అధికారంతో లేడండి. ఒక సామాన్య మానవుడిగా మాట్లాడాడు, లేదా వాక్యము ప్రకటించినప్పుడు అధికారంతోనే ఉన్నాడు. మామూలుగా మాట్లాడడం వరకే, కార్యాలు చేయడం వరకే. కానీ ఎప్పుడు తీర్పు తీర్చలేదు, ఎప్పుడు గర్దించలేదు, అధికారంతో లేడు. ఎందుకు ఈ రోజున అలా మారిపోయాడు అంటే అది ఏంటో తెలుసండి? వారు స్తుతిస్తుండగా ఆయన శక్తిగా మారిపోయాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిపోయాడు. ఆయన మానవ మాతృడిగా అప్పుడు లేడు, దైవ కుమారుడిగా మారిపోయాడు, అధికారంతో నింపబడిపోయాడు. నువ్వెప్పుడైతే ప్రార్థిస్తావో, నువ్వెప్పుడైతే నీ ఇంట్లోకి దేవుడిని ఆహ్వానిస్తావో, నువ్వెప్పుడైతే నీ జీవితంలోనికి దేవుడిని ఆహ్వానిస్తావో, నువ్వెప్పుడైతే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడిపోయి ప్రభువా నేను బలహీనరాలే, కానీ నువ్వు దేవుడివి, నువ్వు దావీదు కుమారుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు సర్వోన్నతమైనటువంటి స్థలములలో నువ్వు నివాసం ఉండేవాడివని ఆయన పొగుడు, ఆయన ఘనపరచు. ఆయన అధికారంతో నింపబడిపోతాడండి, అధికారంతో శక్తితో మారిపోయాడు ఆయన అక్కడ. అంతకుముందు ఎన్నిసార్లు వచ్చాడండి? 10 సార్లు వచ్చాడండి యెరూషలేంకి. ఇది 11వ సారి అండి. 11వ సారి ఆయన ఎందుకు మారిపోయాడు? ఆయన మాట తీరు మారిపోయింది, అధికారంతో ఉన్నాడు, హోదాతో ఉన్నాడు, ప్రభువుగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన ప్రవర్తన మారిపోయింది, ఆయన అధికారం మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేయుచున్న స్తుతులు. నీ పరిస్థితి మారాలంటే ఆ స్తుతులే. నీ నా అడ్డగడియలు పోవాలి, ఆటంకాలు పోవాలంటే ఆ స్తుతులే, ఆ స్తుతులే. ఎప్పుడైతే నీ నోట్లో నుంచి, నీ ఇంట్లో నుంచి, నీ ఒంట్లో నుంచి, నీ శరీరంలో నుంచి దేవుడిని స్తుతిస్తూ ఉంటామో, దేవుడిని ఆరాధిస్తూ ఉంటామో, పరిస్థితులు మారిపోతాయండి. ఆయన ప్రభావపూరితుడిగా మారిపోతాడు. అప్పుడండి కొరడాలు చేస్తాడండి. ఏనాడన్నా కొరడా చేశాడు ఆయన? ఈ 3.5 సంవత్సరాల్లో సువార్త ప్రకటించినప్పుడు ఎప్పుడైనా కొరడా చేశాడా? కొరడా చేసి కొట్టడానికి ప్రయత్నించాడా? ఆ రోజు సమస్త అధికారంతో నింపబడిపోయాడు. కారణం ఏంటో తెలుసండి? వాళ్ళు దేవుడిని ఆరాధించే విధానం మారింది. మనం దేవుడిని పొందుకోవాలంటే మన విధానం మారాలి, మనం దేవుడితో మాట్లాడే విధానం మారాలి, మనం దేవుడిని ప్రకటించే విధానం మారాలి, మనం దేవుడిని అనుసరించే విధానం మారాలి, మనం దేవుడిని ఆరాధించే విధానం మారాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ విధానం మారుతుందో, ఎప్పుడైతే మన పూర్తిగా దేవుడిని ఆరాధిస్తామో, ఎప్పుడైతే మన ఆరాధించే విధానం మారుతుందో ఆయన ప్రభావం కూడా అలాగే మారుతుందండి. ఆయన ప్రభావం మారాలి అంటే మన విధానం మారాలి, మనం ఆయన మీద ఆధారపడే విధానం మారాలి. అదండి పొందుకునే విధానం, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఉన్నాయి. అడ్డగడియలు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి, ఆ తర్వాత పావురాలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు పావురాలు మంచివి అనుకున్నారేమో, కాదండి, అవి తెచ్చి పెట్టబడినవి. ఆ వ్యాపారం చేసేవాళ్ళు, అది ఇష్టం లేదు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందుకు వాటికి ఆమోద ముద్ర వేశారు. దేవుడే లేదు. దేవుడు వెయ్యని ముద్రలు ఏవో మనలో ఉన్నాయి, దేవుడు అనుమతించినవి ఏవో మనలో ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు ఆరాధిస్తున్నారో అవన్నిటిని కూడా దేవుడు కొరడాలు చేసి బయటికి తెరమేసినట్లుగా ఈ రోజునే ఇక్కడ కూర్చున్నప్పుడే, ఇప్పుడే, ఈ స్థలంలోనే ఆ రీతిగా పరిశుద్ధపరచబడుతున్న మన
కూడా యెరూషలేము దేవాలయముగా, ఆయన ఆరాధించేటువంటి మన హృదయం ఒక దేవాలయంగా ఇప్పుడే 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 మందిరంగా మారిపోతుంది మన హృదయం. మన హృదయంలో ఉన్నటువంటివన్నిటి దేవుడు బయటగా పారేశాడు, తరిమేశాడు. మళ్ళీ తెచ్చుకోవద్దు. అవి రాకుండా మనం తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆరాధిస్తూ 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 స్తుతిస్తూ కడబోరా దేనికి సాధులు ప్రార్థన. ప్రార్థన వదలొద్దండి, వదలొద్దు, అస్సలు వదలొద్దు. దేవుడి పాదాలు వదలొద్దు, దేవుడి సన్నిధి వదలొద్దు. ఎక్కడ కూర్చున్నా అదే ధ్యానం, ఎక్కడ కూర్చున్నా అదే నామం, అదే నామం, అదే ధ్యానం. దేవుడి సన్నిధిలో మనల్ని మనం సరిదిద్దుకుందాం.